వివాహం అనే బంధం ఇద్దరు వ్యక్తుల్ని కాదు, ఆత్మల్ని కలుపుతుంది. ఈ బంధం ఇద్దరు వ్యక్తులు ఒకటై జీవితమంతా కలిసి ఉండాలనే బంధంలో ఉంటారు. కాని ఒక్కసారిగా 3 అక్షరాలున్న ఒక పదాన్ని ఒకేసారిగా 3 సార్లు చెబితే ఇచ్చిన మాటలన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోతాయి. నేను తలాక్ ఇస్తాను నీకు. తలాక్ తలాక్ తలాక్. మీరందరూ నన్ను క్షమించండి. జరిగిన దాన్ని మీరందరూ మర్చిపోండి. దయచేసి మళ్ళీ కలిసి జీవించడానికి మాకు అనుమతి ఇవ్వండి. ప్రేమ మత్తులో మతి చెడింది నీకు. తలాక్ జరిగిన తర్వాత జంటలు కలిసి ఉండడానికి అనుమతి లేదు. మీకెందుకు అర్థం కావట్లేదు? నువ్వు ఆమెను అంతగా ప్రేమిస్తే ఆమెను తిరిగి పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆమెతో నికాహ్ హలాలా చేయించాలి. ఆమె వేరొకరిని వివాహం చేసుకోవాలి మరియు భార్యగా తన బాధ్యతలు నెరవేర్చాలి. ఆ తర్వాతే ఆమె నుండి తలాక్ తీసుకుని మీరు మళ్ళీ నికా చేసుకోవచ్చు. అమ్మీ మీ నికా హలాలా గురించి జైద్తో మాట్లాడారు. నేను నా శరీరాన్ని నీకు కాకుండా మరొకరు తాకడానికి ఎలా అనుమతించగలను? నీవు నా శరీరాన్ని తాకవచ్చు, కానీ నా ఆత్మ రాహిల్కు మాత్రమే చెందినది. ఈ నికా ఒక ఒప్పందం లేదా హలాలా కాదు, ఇది మన అంగీకారంతో జరిగింది. నేను ఇప్పటికీ అది అవసానం. ఎవరినైతే మీరు చివరిసారిగా చూశారో మిమ్మల్ని పిచ్చిదానిలా ప్రేమించేదాన్ని.